49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక హీరోయిన్ చెట్ల పొదల్లోకి వెళ్తుంది. సరదాగా వెళ్ళిన ఆమెకి అక్కడ అకస్మాత్తుగా ఒక పాము కనిపిస్తుంది. దీంతో భయపడిపోయి ఆమె ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. వెంటనే అతను ఫ్రెండ్ స్కూటీ తీసుకుని బయలుదేరతాడు. అక్కడికి వచ్చి ఆ హీరోయిన్ని పాము ఎక్కడా అని అడిగితే ఆమె అటువైపుగా చూపిస్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చూడగానే అతను షాక్కి గురయ్యాడు. ఇదంతా ఏ సినిమాలో స్టోరీ అనుకుంటున్నారా? అదేం లేదు. ఇదంతా ఒక ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా జరిగింది. అవును, మీరు విన్నది నిజమే. అసలు విషయం తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చూడండి. ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ల ట్రెండ్ నడుస్తుంది. ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా ఉండాలని జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లికైతే ఫోటోషూట్ కంపల్సరీగా మారింది. ప్రీ వెడ్డింగ్ షూట్లకు విపరీతమైన క్రేజ్ కూడా ఏర్పడింది. పెళ్లి చేసుకునే కపుల్ తమకు నచ్చిన లొకేషన్లలో వీడియో షూట్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మరీ విచిత్ర లొకేషన్లలో వస్తువులతో ఫోటోషూట్లు చేస్తున్నారు. తాజాగా ఓ జంట పాముతో ఫోటోషూట్ చేసుకున్నారు. దీన్ని వివేక్ అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్లో దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఫోటోషూట్ విషయానికి వస్తే వివేక్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన పోస్టులో కొన్ని ఫోటోల థ్రెడ్ను షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోస్ని బట్టి చూస్తే పాము కారణంగా ఈ జంట ప్రేమలో ఎలా పడ్డారో ఫోటోషూట్ వల్ల తెలుస్తుంది. ఆ అమ్మాయి తన ఇంటి బయట ఒక పాముని చూస్తుంది. వెంటనే రెస్క్యూ సిబ్బందికి ఫోన్ చేస్తుంది. వెంటనే ఇద్దరు స్కూటర్పై అక్కడికి చేరుకుంటారు. వారిలో ఒకరు ఆమెను పాము నుంచి కాపాడుతారు. పామును పట్టి ఓ బాక్స్లో పెడతారు. పామును పట్టడం అయిపోయిన తర్వాత ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేయమంటూ సిగ్నల్ ఇస్తాడు. ఇలా పాము కారణంగా వారి మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారిందనే కాన్సెప్ట్లో ఈ వీడియో తీయడం విశేషం. అలా వారిలో ఒకరితో ఫోన్లో మాట్లాడుకోవడం ద్వారా ప్రేమ కథ మొదలైంది. చివరి ఫోటోలో పాము తమ వైపు చూస్తున్నప్పుడు జంట చేయి కలిపి నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. నాగ్నే బనాది జోడీ అని ఒకరు షార్ట్ మూవీస్ విభాగంలో ఆస్కార్కు నామినేట్ చేయాలని మరొకరు సర్కాజం ప్లే చేస్తున్నారు. ఇక బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్గా నెటిజన్లు మెచ్చుకున్నారు. అయితే ఈ వెడ్డింగ్ షూట్లో మరో కోణం కూడా ఉంది. చూడ్డానికి క్రియేటివ్గా కొత్తగా ఉన్నా చాలా డేంజరస్ అన్న విషయం గమనించలేదు. అంతా బాగానే జరిగింది కాబట్టి సరే, లేదంటే అక్కడ ఉన్నది పాము. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే కథ వేరేలా ఉండేది. ఇలాంటి కొన్ని ప్రమాదకరమైన ఫోటోషూట్లు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఆపై పశ్చాత్తాపడినా ప్రయోజనం ఉండదు. అందుకే మీరు కూడా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి.